హాయ్ అండి. బిగ్ బాస్ గేమ్ను ఒక్క ప్రోమో మొత్తం తలకిందులు చేసేసింది. నిజంగా వ్యూహాలు కాదు, బలం కాదు, కేవలం ఒక స్వచ్ఛమైన భావోద్వేగం. ఈ ఎమోషనల్ డామినో ఎఫెక్ట్ ఆటను అసలు ఎలా మార్చేసిందో గలేని ఈ విశ్లేషణలో చూద్దాం. చూసారా ఈ లైన్? ఎనర్జీ కాదు, హృదయాన్ని హిట్ చేసే ఎమోషన్స్. అబ్బా, మొత్తం కథకు ఇదే సారాంశం. ఈసారి బిగ్ బాస్లో అసలు మ్యాటర్ ఎనర్జీ కాదనమాట, మనసును టచ్ చేసే ఎమోషన్సే గేమ్ను రూల్ చేస్తున్నాయని క్లియర్గా అర్థమైపోతోంది. సరే, ఇంతకీ ఇదంతా ఎలా మొదలైంది? అంతా మొదలైంది ఒకే ఒక్క నిర్ణయంతో. హై ప్రెషర్ సిచ్యువేషన్లో ఒక కంటెస్టెంట్ తీసుకున్న ఆ ఒక్క డెసిషన్ ఒకదాని తర్వాతొకటిగా త్యాగాల గొలుసును ఎలా స్టార్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు, సుమన్. పాపం లీడర్ బోర్డులో స్కోర్ తక్కువగా ఉంది, సో పవర్ రేస్ నుండి తప్పుకోవాల్సొచ్చింది. కాని ఇక్కడ అసలు పాయింట్ అతని గేమ్ ప్లాన్ కాదు, భరణితో తనకున్న ఫ్రెండ్షిప్. అందుకే ఆ డిసిషన్ ఒక ప్యూర్ ఎమోషన్లా నిలిచిపోయింది. అయితే ఇక్కడ గేమ్లో ఒక చిన్న రూల్ ఉంది. అదేంటంటే, పవర్ రేస్ నుండి ఎవరైనా ఎలిమినేట్ అయితే వాళ్ల టోటల్ పాయింట్లలో సగం వాళ్లకి నచ్చిన వేరే హౌస్మేట్కు ఇచ్చేయాలి. ఆ రూల్ వల్లే సుమన్ ఆ డిసిషన్ తీసుకోవాల్సొచ్చింది. సరిగ్గా ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. సుమన్ నుంచి అంత పెద్ద పవర్ బూస్ట్ తీసుకున్న భరణి ఏం చేశాడో తెలుసా? తను కూడా ఆట నుంచి తప్పుకున్నాడు. అసలు ఎవ్వరూ ఊహించలేదిది. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ కదా. అంటే భరణి గేమ్ మనకు తెలిసిందేగా, కామెడీ, అగ్రెషన్, స్ట్రాటజీ అన్నీ ఉంటాయి. అలాంటి ప్లేయర్ చేతిలో ఇన్ని పాయింట్లు పెట్టుకుని టాప్లో ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం అనేది చాలా చాలా రేర్. అందుకేది స్ట్రాటజీలా కనపడలేదు, ఒక గొప్ప త్యాగంలా మిగిలిపోయింది. ఓకే, సో ఈ ఇండివిజువల్ డెసిషన్స్ అన్నీ కలిసి ఒక పవర్ఫుల్ ఎమోషనల్ చైన్ను ఎలా క్రియేట్ చేశాయో చూద్దాం. ఇది మొత్తం 3 స్టెప్స్లో జరిగింది. ఫస్ట్ స్టెప్, సుమన్ తన గేమ్ డేంజర్లో ఉన్నప్పుడు ఆ పాయింట్లని ఫ్రెండ్ భరణికిచ్చాడు. సెకండ్ స్టెప్, భరణి ఆ పాయింట్లని తీసుకుని ఆ అడ్వాంటేజ్ని సంజనాకు పాస్ చేశాడు. థర్డ్ స్టెప్, సంజన తను ఎవ్వరూ ఊహించని విధంగా సడన్గా లీడర్ బోర్డులో టాప్కి దూసుకెళ్ళింది. ఒకరి తర్వాత ఒకరు, పర్ఫెక్ట్ డామినో ఎఫెక్ట్ అన్నమాట. సరే, ఈ ఎమోషనల్ చైన్ రియాక్షన్ వల్ల చివరికి ఏం జరిగింది? దాని ఇంపాక్ట్ ఏంటి? అసలు గేమ్ పవర్ డైనమిక్స్ మొత్తం ఎలా తలకిందులయ్యాయో చూద్దాం. ఇంతకీ ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరికొచ్చింది? సంజనాకి. తను మొదట్నుంచి చాలా స్టడీగా ఆడుతోంది. మాటల్లో, రియాక్షన్స్లో, డెసిజన్స్లో చాలా క్లారిటీ ఉంటుంది. ముఖ్యంగా ఆ స్పెల్లింగ్స్, పజిల్ టాస్క్లో అయితే ఎర్రగదీసింది. సో ఆ రకంగా చూస్తే ఈ అవకాశం కరెక్ట్ పర్సన్కే వెళ్ళిందని చెప్పాలి. అయితే ఇది కేవలం లక్ మీద వచ్చింది కాదు. ఆ ఛాన్స్ దొరకగానే ఊరికే కూచోలేదు. బౌన్సింగ్ బాల్ టాస్క్లో టాప్, స్పెల్లింగ్స్ టాస్క్లో ఫస్ట్ ఇలా పర్ఫామ్ చేసి తన ప్లేస్ని నిలబెట్టుకుంది. వచ్చిన అవకాశాన్ని 100% వాడుకుందన్నమాట. ఇదిగోండి, ఇదే ఆ మార్పుకు ప్రూఫ్. ఈ కొత్త లీడర్ బోర్డ్ చూడండి. జరిగిన దాని రిజల్ట్ ఏంటో క్లియర్గా కనిపిస్తోంది. సంజన సడన్గా ఫస్ట్ ప్లేస్కెలా వచ్చేసిందో చూడండి. ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. గేమ్ ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. సరే, ఇదంతా చూశాక మనకు ఫైనల్గా అర్థమయ్యేది ఏంటి? అసలు టేకవే ఏంటి? ఒక్కటే, స్ట్రాటజీ మీద హార్ట్ ఎలా గెలిచింది అనేది. ఈ సీజన్లో మనకు 2 గ్రూప్స్ స్పష్టంగా కనిపించాయి. ఒకవైపు జూనియర్స్ ఫుల్ ఎనర్జీతో ఇండివిజువల్ గేమ్తో అదరగొట్టారు. మరోవైపు సీనియర్స్ లాయల్టీ, ఫ్రెండ్షిప్ లాంటి విలువలతో బాండింగ్స్తో ఆడారు. సో గేమ్ మొత్తం ఈ 2 ఐడియాలజీస్ మధ్య జరిగిన ఫైట్ లాంటిది. ఈ ఒక్క మాట చాలు మొత్తం కథను చెప్పడానికి. జూనియర్స్ ఎనర్జీ గెలిచినా సీనియర్స్ హృదయం గెలిచింది. నిజమే కదా? బహుశా టాస్క్లలో, ఫిజికల్ గేమ్లో జూనియర్స్ ఎనర్జీ గెలిచి ఉండొచ్చు, కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మనసుల్ని గెలుచుకుంది మాత్రం సీనియర్స్ బంధమే. మరి బిగ్ బాస్ ఆటలో అసలైన గెలుపు ఏది? టాస్కులు గెలవడమా, లేక మనసుల్ని గెలవడమా? ఏ గెలుపు ఎక్కువ కాలం గుర్తుంటుంది? దీని గురించి ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.